మాలతి మాధవం అనే చందమామ కథ చెప్పుకుందాం. పద్మావతి నగరంలో దేవరాతుడు, భూరి వసువు అనే బాల్యమిత్రులుండేవారు. వారు కలిసి చదువుకుంటూ ఉండి, మనం పెద్దవాళ్ళమయ్యాక మనలో ఒకరికి కొడుకు, ఇంకొకరికి కూతురు పుడితే వారికి పెళ్లి చేసి వియ్యంకులం అవుదామనుకున్నారు. తరువాత దేవరాతుడు విదర్భరాజు వద్ద మంత్రి అయ్యాడు. భూరివసువు పద్మావతి నగర రాజు వద్ద మంత్రి అయ్యాడు. వారు అనుకున్నట్టే దేవరాతుడికి మాధవుడనే కొడుకు, భూరివసువుకు మాలతి అనే కూతురు కలిగారు. తాను తన మిత్రుడు చిన్నతనంలో అనుకున్న మాట దేవరాతుడు మరవలేదు. అయినా మాలతి మాధవులను బలాత్కరించి పెళ్లి చేసే కన్నా వారిద్దరినీ ఒకచోట చేర్చి వారు పరస్పరం చూసుకుని ప్రేమించుకుని పెళ్లాడే అవకాశం కలిగించడం మంచిదని అనుకుని ఆయనకు తోచింది. అందుచేత ఆయన తన కొడుకైన మాధవుణ్ణి తర్క విద్య అభ్యసించే మిషమీద పద్మావతి నగరానికి పంపాడు. మాధవుడి వెంట అతని చెలికాడైన మకరందుడు, సేవకుడైన కలహంసకుడు వెళ్లారు. మాధవుడు పద్మావతి నగరం వచ్చాక తరచూ మంత్రిగారి ఇంటి ముందుగానే వస్తూ పోతూ ఉండడం చేత మంత్రిగారి మేడ మీద అతనికి మాలతి కనిపించేది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ఇద్దరి హృదయాలలోనూ ప్రేమ బీజాలు పడ్డాయి. మాలతికి మదయంతిక అనే స్నేహితురాలున్నది. మదయంతిక అన్న నందనుడనేవాడు రాజుగారికి ఆప్తమిత్రుడు. మదయంతికను చూసినది మొదలు మాధవుడి మిత్రుడైన మకరందుడి మనసులో ప్రేమ అంకురించింది. పద్మావతి నగరంలోనే కామాంతక అనే యోగిని ఉండేది. మాలతి మాధవుల తండ్రులు చిన్నతనంలో విద్యంకులు అవుదామని ఆమె ఎదుటనే ప్రతిజ్ఞ చేసుకున్నారు. అదీగాక కామందకి మాలతికి ఒక రక్షకురాలుగా ఉంటూ వచ్చింది. ఈ కారణాలన్నిటినీ బట్టి ఆమె మాలతి మాధవుల మధ్య ప్రణయాన్ని పెంపొందించి వారు పెళ్లాడేలాగా చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నది. అయితే ఆమె ఉద్దేశానికి అనుకోని విఘాతం జరిగింది. రాజుగారి ఆప్తమిత్రుడైన నందనుడికి మాలతిని పెళ్లాడాలనే దురాశ పుట్టింది. ఆయన ఆ సంగతి చల్లగా రాజుగారితో నివేదించుకున్నాడు. రాజుగారు తన మంత్రితో, నీ కుమార్తె మాలతిని నందనుడికి ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. నందనుడు వయసు మళ్ళినవాడేగాక కురూపి కూడాను. కనుక భూరివసువుకు అతన్ని అల్లుడుగా చేసుకోవడం సుతరాము ఇష్టం లేదు. అయినా రాజుగారికి ఎదురాడడం తగదు గనక ప్రభువుల కన్యలకు ప్రభువుల ఇష్ట ప్రకారం జరగక ఏం చేస్తుంది అన్నాడు. ఈ సంగతి యోగిని కామాందకి తెలిసింది. ఎలాగైనా మాలతి మాధవుల మధ్య ప్రేమ పెంపొందేటందుకు తగిన ఉపాయాలు చూడమని ఆమె తన శిష్యురాలైన బుద్ధిరక్షితతో చెప్పింది. ఈ లోపుగా మాలతి తాను ప్రేమించిన మాధవుడి రూపాన్ని చిత్రించింది. మాలతికి లవంగిక అనే చెలికత్తె ఉన్నది. ఈమె ఈ చిత్తరు మాధవుడికిచ్చే ఉద్దేశంతో కామాందకి వద్ద ఉండే ఒక పరిచారికకిచ్చింది. మాధవుడి సేవకుడు కలహంసుడు ఈ పరిచారికను ప్రేమిస్తున్నాడు. ఒకనాడు మన్మథోత్సవం జరిగింది. మాధవుడు మకరందోద్యానానికి వచ్చి ఒక పొగడ చెట్టు కింద కూర్చుని అక్కడ రాలిన పొగడ పూలు ఏరి మాలగా గుచ్చసాగాడు. అంతకుముందే చెలికత్తెలతో సహా కామ దేవాలయానికి వెళ్ళిన మాలతి తిరిగి వస్తూ ఆ ప్రాంతం చేరింది. ఆమెను చూస్తూ మాధవుడు కలవరపడి తాను గుచ్చుతున్న పూలను వంకర టింకరగా గుచ్చి ఎలాగో పూర్తి చేసి తన మెడలో వేసుకున్నాడు. ఇంతలో మాలతి కోసం ఏనుగు వచ్చి ఆమెను ఎక్కించుకుపోయింది. మాలతి చెలికత్తె అయిన లవంగిక మట్టుకు అక్కడే ఉండి పూలు కోసేదానిలాగా అభినయిస్తూ మాధవుణ్ణి పలకరించి, అయ్యా, మీ మెడలో ఉండే పొగడదండ ఎంతో చక్కగా ఉంది. మా మాలతికి ఇలాంటి దండలు ఎంతో ఇష్టం అన్నది. మాధవుడు ఆ పొగడదండను తీసి లవంగికకు ఇచ్చేశాడు. లవంగిక వెళ్ళిపోయాక మకరందుడు మాధవుణ్ణి వెతుక్కుంటూ ఆ ఉద్యానవనానికే వచ్చాడు. మాధవుడు తన ప్రేమ గొడవ అంతా తన స్నేహితునితో చెప్పుకుని తనను మాలతి ప్రేమిస్తున్నదో లేదో అని మదన పడుతుండగా అతని సేవకుడు కలహంసుడు ఒక చిత్తరు తెచ్చి ఇచ్చాడు. అది మాలతి రచించిన మాధవుడి బొమ్మ. ఈ బొమ్మ చూసుకున్నాక మాలతి తనను ప్రేమిస్తున్నట్టు మాధవుడికి రూఢి అయింది. తరువాత అతను మకరందుడి ప్రేరణతో తన బొమ్మ పక్కన మాలతి బొమ్మ చిత్రించాడు. దాని కింద అతను ఒక శ్లోకం రాసి తనకు మాలతిని చూస్తే కలిగే ఆనందం మరి దేనివల్ల కలగదని స్పష్టం చేశాడు.
సరిగ్గా ఈ సమయానికి కలహంసుడి ప్రియురాలు వచ్చి చిత్తరును పట్టుకుపోయి లవంగికకు చేర్చింది. మాధవుడు గుచ్చిన పొగడదండ, చిత్తరువు మాలతికి చేరాయి. వాటిని చూసి మాలతికి మాధవుడిపైన మరింత ప్రేమ కలిగింది. కాని యోగిని కామాంధకి వచ్చి మాలతికి వయసు మళ్ళిన నందనుడికి పెళ్లి జరగాలని రాజుగారు ఆజ్ఞాపించినట్టు తెలియజేసింది. మాలతి విచార సాగరంలో మునిగిపోయింది. వివాహం విషయంలో రాచకన్యలు తల్లిదండ్రుల ఆజ్ఞకు కట్టుబడి ఉండనవసరం లేదని, తమకిష్టమైన వారిని గాంధర్వ విధితో వివాహమాడవచ్చునని సలహా చెప్పి కామందకి వెళ్ళిపోయింది. మాలతి మాధవులను ఒక చోట చేర్చడానికి సర్వవిధాల ప్రయత్నిస్తున్న యోగిని కామందకి ఒకనాడు మాధవుని శివాలయం ఆవరణలో చెట్ల గుబురు చాటున ఉంచి ఆలయానికి వచ్చిన మాలతిని ఆ సమీపంలో కూర్చోబెట్టి మాలతికి మాధవుడిపై గల ప్రేమను గురించి మాట్లాడించింది. మాలతి మాటలు విని మాధవుడు ఆనంద పారవశ్యంలో ఉండగా దూరం నుంచి కేకలు వినిపించాయి. మాలతి స్నేహితురాలు నందనుడి చెల్లెలు అయిన మదయంతికకు ఒక పులి వల్ల ప్రమాదం తటస్థించింది. మాధవుడు తానున్న చెట్లపాటు నుంచి బయటికి వచ్చి పులి ఉన్న దిక్కుగా పరిగెత్తాడు. కాని దైవవశాన అట్టుగా వస్తున్న మకరందుడు పులితో కలియబడి పోరాడి దాన్ని చంపి తాను మూర్ఛపోయాడు. అతని గాయాలు నెత్తురు చూసి మాధవుడు కూడా మూర్ఛపోయాడు. మదయంతిక తన ప్రాణాలు కాపాడిన మకరందుడి కోసం కంగారు పడింది. కాని యోగిని తన కమండలంలోని జలం ముఖాన చల్లగానే అతను తేరుకున్నాడు. మాలతి తన నుదురు నిమిరేసరికి మాధవుడు కూడా కళ్ళు తెరిచాడు. ఇంతలో మదయంతిక కోసం ఒక సేవకుడు వచ్చి, అమ్మా, మీ అన్నగారికి మాలతికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయట, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు అని చెప్పాడు. తన స్నేహితురాలైన మాలతి తనకు వదినే కాబోతున్నదని మదయంతిక ఎంతో సంతోషించింది. మాధవుడు మాత్రం పూర్తిగా కుంగిపోయాడు. యోగిని అతనికి ధైర్యం చెప్పి మాలతిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయింది. కాని మాధవుడు ధైర్యం చెందలేదు. ఎలాగూ మాలతి నాకు దక్కదు, నా జన్మ వృధా, ఇక నేను శ్మశానాలలో పిశాచాలకు నరమాంసం అమ్ముకుంటూ తిరగవలసిన వాణ్ణే అనుకున్నాడు. అతను నిజంగానే శ్మశానంలో తిరగసాగాడు. ఆ శ్మశానాన్ని ఆనుకుని కరాల శక్తి ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో అఘోర ఘంటికుడనే కపాలికుడు కపాలకుండల అనే తన శిష్యురాలితో చేరి ఉపాసన చేస్తున్నాడు. వాడు శక్తికి ఒక అందగత్తె అయిన కన్యను బలి ఇవ్వదలిచి తన శిష్యురాలిని పంపాడు. ఆమె మంత్రశక్తి చేత మాలతినే తెచ్చింది. ఆ సమయంలో మాలతి మేడలో ఒంటరిగా పడుకుని నిద్రపోతున్నది. అఘోర ఘంటుడు మాలతిని వంద్య చిహ్నాలతో అలంకరించి దేవికి పూజ ప్రారంభించాడు. తనకు చావు సమీపించిందని గ్రహించి మాలతి తన తల్లిని, యోగిని కామందకిని, తన చెలికత్తె లవంగికను ఎలుగెత్తి పిలుస్తూ ఏడ్చింది. శ్మశానంలోనే తిరుగుతున్న మాధవుడు ఆలయం వైపు నుంచి మాలతి గొంతు వినిపించేసరికి ఆశ్చర్యపడి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ సమయాన అఘోర గంటకుడు కత్తి ఎత్తి మాలతిని నరకబోతున్నాడు. ఆమె మాధవుని చూసి రక్షించు రక్షించు అంటూ అతన్ని గట్టిగా కౌగలించుకున్నది. మాధవుడు అఘోర గంటకుడి చేతి కత్తి లాగేసి వాణ్ణి చంపేశాడు. అంతలోనే మాలతిని వెతుక్కుంటూ కొందరు మనుషులు వచ్చారు. వారి వెంట మాలతి క్షేమంగా ఇల్లు చేరింది. కపాల కుండల మట్టుకు తన గురువును చంపిన మాధవుడిపైన పగ తీర్చుకుంటానని శపథం చేసి తన మాయ చేత తప్పించుకుపోయింది. అక్కడ రాజుగారి ఇంట నందనుణ్ణి పెళ్లి కొడుకును చేశారు. వారు సపరివారంగా పెళ్లి కూతురి ఇంటికి రాబోతున్నారు. యోగిని మాలతి తల్లితో, అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసే ముందు గ్రామదేవతకు మొక్కించి తెస్తాను అన్నది. ఆమె అంతకుముందే మాధవుణ్ణి, మకరందుణ్ణి గ్రామదేవత ఆలయానికి పంపి గర్భగుడిలో దాగి ఉండమన్నది. మాలతి, లవంగిక యోగిని వెంట ఆలయానికి వచ్చారు. మాలతిని పెళ్లి కూతురిని చెయ్యడానికి రాజుగారు పంపిన వస్త్రాభరణాలు కూడా ఆలయం వద్దకే చేరాయి. యోగిని ఆలయంలో మాలతిని మాధవుడికి కన్యాదానం చేసి, మీరిద్దరూ చెట్ల చాటున పడి మా విహారానికి చెందిన ఉద్యానవనానికి వెళ్ళండి, అక్కడ మీ పెళ్లికి ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి, మకరందుడు మదయంతిక కూడా అక్కడికి వస్తారు అని చెప్పి పంపేసింది. తరువాత ఆమె మకరందుడికి రాజు పంపిన వస్త్రాభరణాలతో పెళ్లి కూతురు వేషం వేసి అతన్ని, లవంగికను వెంటబెట్టుకొని
భూరి వసువు గారింటికి వెళ్ళింది. మాలతి వేషంలో ఉన్న మకరందుడికి నందనుడికి పెళ్లి జరిగిపోయింది. మోసం బయటపడకుండా యోగిని ఎంతో శ్రద్ధ తీసుకున్నది. నందనుడు పెళ్లి కాగానే పెళ్లి కూతురుతో సహా తన ఇంటికి వెళ్ళి గృహప్రవేశం చేశాడు. ఆ రాత్రి నందనుడు పడక గదిలో పెళ్లి కూతురుతో సరసం చెయ్యబోయేసరికి మాలతి వేషం ధరించిన మకరందుడు ఒక్క తోపు తోసేశాడు. నందనుడు ఛీ, ఇది చిన్నతనం నుంచి చాలా దుష్టురాలు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ నిద్రపోతున్నారు. ఆ సమయంలో యోగిని శిష్యురాలైన బుద్ధిరక్షిత మాలతి చెలికత్తె అయిన లవంగిక మదయంతికను నిద్రలేపి తెచ్చారు. తన అన్న పెళ్లి చేసుకున్నది మాలతిని కాదని తన ప్రియుడైన మకరందుణ్ణి అని ఆమె తెలుసుకున్నది. తరువాత వాళ్ళు నలుగురు కలిసి యోగిని ఉండే విహారం పక్కన గల తోటకు బయలుదేరారు. కానీ దారిలో రాజభటులు వారికి అడ్డం తగిలి అనుమానం మీద మకరందుణ్ణి పట్టుకుపోయారు. బుద్ధిరక్షిత మదయంతిక లవంగిక నిశ్చేష్టులై ఉండగా మాధవుడి సేవకుడు కలహంసుడు అట్టుగా వచ్చి వారిని మాలతి మాధవులున్న చోటికి తీసుకుపోయాడు. ఈ వార్త వింటూనే మాధవుడు తన మిత్రుని రక్షించడానికి బయలుదేరాడు. అతను వెళ్ళిన కాసేపటికి మాలతి ఒంటరిగా ఉన్న సమయం చూసి కపాలకుండల ఆమెను తీసుకుని శ్రీశైల మార్గాన బయలుదేరింది. తన గురువును చంపినందుకు మాధవుడిపై పగ తీర్చుకోవడానికి ఆమె సమయం కోసం వేచి ఉన్నది కదా. ఆ సమయం ఇప్పుడు ఆమెకు దొరికింది. మదయంతిక మొదలైన వాళ్ళు ఆమె కోసం వెతుకుని కంగారు పడ్డారు. ఈ లోపల మకరందుడు తనను పట్టుకున్న రాజభటులతో హోరాహోరీ పోరాటం సాగించాడు. త్వరలోనే మాధవుడు కూడా అతనికి అండగా యుద్ధం ప్రారంభించాడు. నందనుడి వివాహం భగ్నం చేసి మదయంతికను ఎత్తుకుపోయాడని మకరందుడిపై నేరం మోపిన రాజు తన మేడపై నుండి తన భటులతో వీరోచితంగా పోరాడే యువకులనిద్దరినీ చూసి ముచ్చటపడి వారిని తీసుకురమ్మని భటులను పంపాడు. మాధవ్ మకరందులు రాజుగారికి తమ పుట్టు పూర్వోత్తరాలు తెలిపి ఆయన చేత గౌరవించబడి తమ ప్రియురాళ్లతో ఈ విషయం చెప్పడానికి విహారపు తోటకు వచ్చారు. అక్కడ మదయంతిక ఉన్నది గాని మాలతి లేదు. మాధవుడు కామందకి వద్దకు వెళ్ళాడు. మాలతి అక్కడ లేదు. మాధవుడికి మతి చెడిపోయింది. అతను మాలతిని వెతుక్కుంటూ అడవిన పడి కనిపించిన ప్రతి మృగాన్ని మీకు మాలతి కనపడిందా అని అడగసాగాడు. మకరందుడు అతని వెంటనే నీడలాగా ఉన్నాడు గాని అతన్ని ఊరడించలేకపోయాడు. తన మిత్రుడి అవస్థ చూడలేక మకరందుడు ఏ కొండపై నుంచి అయినా దూకి ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నాడు. అదృష్టవశాత్తు కపాల కుండలకు సౌదామిని అనే యోగిని ఎదురుపడింది. ఈ సౌదామిని కామాందకి శిష్యురాలు, మహాశక్తి సంపన్నురాలు. ఆమె కపాల కుండలను ఓడించి మాలతిని కాపాడి శ్రీశైలంలోనే భద్రంగా ఉంచి ఆమె మెడలోని పొగడదండను గుర్తుగా తీసుకుని మాధవుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరింది. మకరందుడు ఆత్మహత్య చేసుకోబోతుండగా ఆమె దేవుడులాగా అక్కడికి వచ్చి అతనికి మాలతి క్షేమ వార్త చెప్పింది. తరువాత ఆమె మాలతి మాధవులను ఒక చోట చేర్చింది. జరిగిన సంగతులన్నీ తెలిసాక రాజు మాలతి మాధవుల వివాహానికి సంతోషంతో ఆమోదించాడు. అదేవిధంగా ఆయన మదయంతిక మకరందుల వివాహానికి కూడా సమ్మతించాడు. చిన్నతనంలో దేవరాతుడు భూరి వసువు అనుకున్న ప్రకారంగా వియ్యంకులు కాగలిగారు. కథ సమాప్తం. శుభం.